నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినప్పటికీ వీడియోలు చూస్తూ ఉన్నారు. వారందరికీ నా రిక్వెస్ట్, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు, ఇతరత్ర వీడియోలు కూడా చాలా త్వరగా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ ఛానల్. ఇక లేట్ చేయకుండా మన న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఆంధ్రజ్యోతి, రాష్ట్రపతిగా వాజ్పేయిని పంపి ప్రధానిగా అద్వానీ. నాడు అంతర్గతంగా బీజేపీ ప్రతిపాదన, అందుకు అంగీకరించిన వాజ్పేయి. ఆయన మీడియా సలహాదారు టాండన్ వెల్లడి. ఇది 2002 అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా చేయబోయే సమయంలో జరిగిన ఒక అంతర్గత వ్యవహారం. బీజేపీలో అంతర్గతంగా ఇలాంటి ప్రపోజల్ ఒకటి వచ్చిందని ఈ రోజున బయటకు వస్తుంది. కానీ ఆనాటి ఉన్న పరిస్థితుల ప్రకారంగా మరి బీజేపీ అలాంటి చర్యలకి పాల్పడి ఉంటుంది అనేది నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో నేను అప్పుడు చాలా చిన్నపిల్లవాడిని, పేపర్లు అప్పుడే చదువుకొని న్యూస్ తెలుసుకుంటున్న సమయంలో మరి ఆ రోజున వాజ్పేయిని ప్రైమ్ మినిస్టర్గా పెట్టడం మూలానే ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలోకి మరి చంద్రబాబు నాయుడు కానీ మిగతా చాలా సెక్యులర్ పార్టీలన్నీ కూడా వచ్చి చేరాయి. ఎందుకంటే అప్పటికి బీజేపీ మీద స్ట్రాంగ్గా హిందుత్వ ముద్ర ఉంది. అద్వానీ బీజేపీకి చరిష్మా తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన రథయాత్రతోటి బీజేపీని దేశం నలుమూలలకి విస్తరింపజేసిన వ్యక్తి. ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని అనగానే ఎవరు ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు మిగతా పార్టీలన్నీ కూడా. అందుకని ఒక న్యూట్రల్ పర్సన్, అందరికీ ఆమోదయోగ్యమైన పర్సన్ వాజ్పేయిని పెడితే మిగతా చాలామంది అందులో యాక్సెప్ట్ చేశారు. దాంతోపాటుగా ఏంటంటే ఆ రోజున 2002 సమయంలో అబ్దుల్ కలాంని రాష్ట్రపతిగా చేసిన సమయంలో అందులో కూడా ఒక పెద్ద కీ రోల్ చంద్రబాబు నాయుడు గారే ప్లే చేశారు. వాస్తవానికి ఆ రోజున అబ్దుల్ కలాంని చూజ్ చేసుకోకుండా వేరే మరొక వ్యక్తిని చూజ్ చేసుకున్నాడు. దానికి మరి చంద్రబాబు నాయుడు అలిగారనో, లేదు ఆయన ఈ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తానని ఈ అబ్దుల్ కలాంని సెలెక్ట్ చేశారనేది కూడా ఆ రోజు ఉన్న వార్త. మరి అలాంటి సమయంలో బీజేపీ ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటుంది అంటే, అంతర్గతంగా వాళ్ళు యోచించుకొని ఉండొచ్చు, వాళ్ళు చర్చించుకున్నారేమో తెలియదు. కానీ వాజ్పేయి గనక ప్రైమ్ మినిస్టర్గా లేకపోతే ఆ రోజున ఎన్డీఏలో అందరూ బయటకు వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళందరూ ఆ రోజున రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. అంటే వాళ్ళందరూ బీజేపీలో ఉన్న వాళ్ళేం కాదు కదా. ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది. ఈ రోజులాగా లేదు ఆ రోజున పరిస్థితి. ఈ రోజున మరి నరేంద్ర మోడీ తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నా కూడా చంద్రబాబు కూడా చూస్తూ మెదలకుండా ఊరుకునే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజుకి. కానీ ఆ రోజున పరిస్థితి అలా లేదు. ప్రతి చాలా చిన్న విషయాన్ని కూడా ఎన్డీఏలో చర్చించిన తర్వాతనే జరిగేది. అలాంటి దాంట్లో ఇలాంటి సాహసం చేసి ఉండే అవకాశం ఉందా? ఏమో, అదైతే నాకు నమ్మకం లేదు. మీరు ఆ రోజున పరిస్థితులు బాగా అవగాహన ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరు ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆ రోజున ఏం జరిగి ఉండొచ్చు. పార్టీలో అంతర్గతంగా మరి ఆర్ఎస్ఎస్ ఏమన్నా ఇలాంటి ప్రపోజల్ పెట్టినప్పటికీ నిర్ద్వందంగా తోసిపుచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి అలాంటి సమయంలో అద్వానీని ప్రధానిగా చేయాలి అని అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితులు ఏమి లేవు. ఇక నిన్న జరిగిన కలెక్టర్స్ మీటింగ్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇంకా మంత్రులందరూ పాల్గొన్నారు. మరి కలెక్టర్ల పనితీరు మీద చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంట్లోనే ప్రజలు మెచ్చాలి, నాకైనా అదే కొలమానం, కలెక్టర్ల పనితీరుపై సంతృప్తి లేదు, ఎక్కడో తేడా ఉన్నట్టు ఉంది, చెక్ చేసుకోండి సీఎం. పౌరులతో ప్రవర్తించే తీరు మారాల్సిందే, గ్రామంలో ప్రతి వర్గాన్ని టచ్ చేయాలి, పెట్టుబడులు క్లియరెన్స్లో జాప్యం చేయొద్దు, మన విధానాలు చూసి రాష్ట్రానికి వస్తారు, అనుమతుల కోసం తప్పించుకోవద్దు. ఇలాగా రకరకాల చాలా అంశాల మీద. ఇక కూటమి పాలనపై 51% సంతృప్తి. నిన్నగాక మొన్ననే మరి ఏదో ఐఐటిఎన్స్ అనే పేరుతోటి సాక్షి కానీ, ఆత్మసాక్షి పేరుతోటి మిగతా మీడియా కానీ ఒక సర్వే రిపోర్టును ఒకదాన్ని తీసుకొచ్చి మరి అసలు ఎమ్మెల్యేల మీద ఏమాత్రం ప్రజల్లో అభిమానం లేదు, మొత్తం 34కి పడిపోయింది, 164 కాస్త 34 అయిపోయేటట్టుంది అనే ఒక ప్రాపగాండాని చేయటం కోసం మరి సాక్షి కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ చేసిన ఆ ప్రయత్నాలు మొత్తాన్ని తిప్పికొట్టే ఇదై ఉంటుంది.
51% సంతృప్తి ఉంది అని. ఇది ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం. 49% ప్రజలు పలు సమస్యలు గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన వాటిపైనే అసంతృప్తిగా ఉంది. అసంతృప్తిలో రెవెన్యూదే అగ్రస్థానం. రెవెన్యూ మీద ఇప్పుడు కాదు ఎప్పుడూ అసంతృప్తే ఉంటుంది. రెవెన్యూ శాఖలో జరిగేంత అవినీతి ఇక ఏ శాఖలోనూ జరగదని ఖచ్చితంగా దాన్ని ప్రక్షాళన చేసి తీరాల్సిందే. జనవరి నుంచి ఆకస్మిక తనిఖీలు. ప్రభుత్వంపై ప్రజల స్పందన తెలుసుకుంటా. ఉగాది రోజున 5 లక్షల గృహప్రవేశాలు, వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించాలి. దీంతో పాటుగా మరి కేంద్రం నిధులు కూడా ల్యాప్స్ అయిపోతున్నా కూడా మీరు ఎందుకు ఇంకా వాడటం లేదు అని అందరికీ తలంటు పోశారు. దీన్ని సాక్షిలో కూడా భలే విచిత్రంగా ప్రజెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు మరి అలాంటి మాట అంటాడో లేదో తెలియదు, కానీ ఒకసారి సాక్షిలో ఉన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి. అన్నీ చేసి అధికారులపై నిందల. అన్నీ చంద్రబాబు నాయుడు చేశాడా? మన పాలనను జనం మెచ్చడం లేదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్య. మేనిఫెస్టోను అటకెక్కించారు. సూపర్ 6 చెదలబట్టించి సంపద సృష్టికి చెల్లుచీటి ఇచ్చి అవినీతిని విశృంఖలం చేసి ఇక ఈ అంత్యప్రాసలు పెట్టి ఒక వ్యాఖ్యానం రాసుకుంటాడనుకో సాక్షిలో. ఇలాంటిది ఒకటి నిన్న మీటింగ్ అయితే జరిగింది. కలెక్టర్లందరి మీద చంద్రబాబు నాయుడు బాగా గరంగా ఉన్నారు. ఆయన పాలన పనితీరు మార్చుకోవాలని ఖచ్చితంగా చెప్పేశారు. కేంద్రం నిధులన్నీ ఖర్చు చేయాలి. జనవరి 15 నాటికి మిగిలిపోయిన వాటిని వినియోగించాలి. నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే అలసత్వమేలా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా చెప్పారు. ఇక నేతలతో జగన్ చెడుగుడు. ఇది గత ఒక నెల రోజులుగా జరుగుతున్న వ్యవహారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా అందరి అసంతృప్తిని బాగా వెళ్ళగక్కుతూనే ఉన్నారు. చిలకలూరుపేట నుంచి రజనీని ఏలూరు రేపల్లె పంపించే ప్రయత్నం కావచ్చు, లేకపోతే అందరికీ తారుమారు తక్కడమారు ఆట. జస్ట్ ఎలక్షన్స్ ముందు కూడా ఇలాంటి ఒక ఆట ఆడే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పరిస్థితికి తెచ్చుకున్నాడు అని వాళ్ళు వాపోతూ ఉన్నారు. చాలామందిని యాక్చువల్గా ఇప్పుడు ఆ పార్టీలో చాలామంది స్తబ్దుగా ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో వై నాట్ 175 అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారో కూడా సరిగా తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు చిలకలూరుపేటలో మీరేం చెప్పినప్పటికీ విడుదల రజని ఒకంత అందరినీ సమాయత్తం చేసే పని బాగానే చేస్తుంది. కాకపోతే ఆవిడని తీసుకుని రేపల్లె పంపిస్తూ ఉన్నారు. కాకపోతే అక్కడ అంతర్గతంగా కుటుంబంలో కూడా మరొక రకమైన సన్నివేశం ఉందనేది కూడా ఒక వార్త అయితే వినపడుతుంది. ఎందుకంటే ఆ రేపల్లెకి విడుదల రజనీని పంపిస్తే చిలకలూరుపేటకి వాళ్ళ బావమరిది వాళ్ళ మరిది గారిని తీసుకొచ్చే ప్రయత్నం, విడుదల గోపిని తీసుకొచ్చే ప్రయత్నం చేసే పనిలో ఉన్నారనేది కూడా వినపడుతుంటే ఇంకా చాలామంది మీద మార్గాని భరత్ను కావచ్చు, ఆర్కే రోజానైతే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ నియోజకవర్గంకి వస్తే తంతాం అనేటట్టుగా ఉంది పరిస్థితి. మరి అలాంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా అదే నియోజకవర్గంలో ఎలా పెట్టుకొని ఉంటాడు? ఇక మిగతా వాళ్ళు అసలు ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వైసీపీకి ఎవరు ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ఉన్నారనేది కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. అగమ్యగోచరంగా వారి రాజకీయ భవిష్యత్తు పక్కన పెట్టేశారని కీలక నాయకుల్లో అసంతృప్తి. మళ్ళీ చిలకలూరుపేట కావాలంటున్న రజనీ ఈసారి రేపల్లకు మార్చాలని జగన్ యోచన. పెనుమలూరు కోరుతున్న దేవినేని అవినాష్ నిర్దిష్ట హామీ ఇవ్వని పార్టీ అధినేత. అంజాద్ బాషా, నారాయణ స్వామి పూర్తిగా గుడ్ బై. మార్గాని భరత్, రోజా, కొడాలి నాని. ఇంకా కొడాలి నాని అంశం అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడ బయటకు వస్తే నన్ను ఎత్తి లోపలేస్తారో అని ఆయన భయపడి చస్తూ ఉన్నాడు. గుడివాడలో మొన్నే అనుకుంటాను కోటి సంతకాలు సేకరణ విషయం అయ్యి వచ్చి ఒక వ్యాఖ్య చేశాడు. దాంట్లో కూడా పెద్ద ట్రోలింగ్కు గురయ్యాడు. గుడివాడ రాయటంలో ఆయన అన్ని తప్పులే రాశాడు అని. ఇలాంటి నాయకులందరినీ పెట్టుకుని ఇప్పుడు ఈయన ఈదుకొని 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, రప్పా చేసి టీడీపీ నాయకులను కానీ, కూటమి నాయకులను కానీ, లేకపోతే వాళ్ళకి సహకరిస్తున్న అధికారులను కానీ శంకరగిరి మాన్యాలు పట్టిస్తాడు. అలాగుంది పరిస్థితి. ఇంకా కాగితాలతోనే కాకీల కుస్తీ. టెక్నాలజీకి దూరంగా క్షేత్రస్థాయి పోలీసులు, హెడ్ క్వార్టర్స్లోనే టెక్. నిజమే, ఇది ఖచ్చితంగా ఒక లింగం అనుకుంటా ఒక పోలీస్ స్టేషన్లో ఒక కంప్యూటర్ పెట్టుకొని ఉంటున్నారు. దానికి అవుట్ సోర్సింగ్లో వచ్చిన కొంతమంది పని చేస్తూ ఉన్నారు. ఏం పని జరుగుతుందో తెలియటం లేదు. అసలు ఏఐ యాప్ అయితే ఏ మాత్రం వాళ్ళు వాడే పరిస్థితులు లేరు.
ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలు కానీ వాళ్ళ మోటోలు కానీ వేరే ఉన్నాయి. అక్కడ ప్రజలకు సేవ చేద్దామనో, మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఏఐ వాడదామనో, లేకపోతే అసలు జీరో ఎఫ్ఐఆర్ చేద్దామనో ఎవరికి ఉద్దేశం అయితే ఏం లేదు. అలాంటివి ఉంటే మరి వాళ్ళకి మాత్రం పనే ఉంటుంది చెప్పండి. వాళ్ళ గవర్నమెంట్ పనితో పాటు ఇతరత్ర పనులు. ఈ మాట అంటున్నందుకు ఏమాత్రం సిగ్గుపడాల్సిన పని కూడా లేదు. ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా ఏ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అసలు దేనికైనా సరే లంచమే మెయిన్గా అయిపోయి కూర్చుంది. ఇలాంటివన్నీ మరి ఇప్పుడు ఏఐ వస్తే దీనికి ఏం చేయాలి? వాళ్ళ ఆదాయ వనరు ఏమైపోవాలి? అందుకని వాళ్ళు చేసే ప్రయత్నం ఏం చేయరు. సగం అవగాహన లోపం, సగం దురుద్దేశం, వీటన్నిటితోటి మొత్తాన్ని ఇంకా పేపర్లతోనే కుస్తీ పట్టే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయమే జరిగింది. రాజకీయ ప్రాతిపదికన నీటి పంపకాలు ఉండవు. ఏపీ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా పటిష్ట వాదన. విభజన జరిగిన 11 ఏళ్ళైనా ఎస్ఎల్బీసీని తెలంగాణ పూర్తి చేసుకోలేదు. ఇది గతంలో అసలు కేసీఆర్ ఉండగానే మొత్తం తేలిపోవాల్సింది. కాకపోతే మన దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయనతోటి అన్ని లాలూచిపోయే వ్యవహారాలే కదా చేసింది. చివరికి ఆస్తులు తెలంగాణలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులను సైతం జగన్మోహన్ రెడ్డి వదిలేసుకుని వచ్చాడు. ఇక ఇప్పుడు వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. ఇక 10 గంటల ముందే రైల్వే రిజర్వేషన్ చార్ట్. ప్రయాణికుల్లో అనిశ్చితి తగ్గించేందుకు కీలక నిర్ణయం. ఇకపై రైలు బయలుదేరటానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్ సిద్ధం కానుంది. ప్రయాణికుల్లో అనిశ్చితి తగ్గింది. వారు మరింత సజావుగా ప్రయాణాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఆర్ఏసీలో ఉన్న వాళ్ళు కానీ, వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్ళు కానీ చివరి నిమిషం దాకా, అంటే ఇప్పటి వరకు చార్ట్ 1-2 అవర్స్ బిఫోర్నే సిద్ధమయ్యేది. అప్పటి వరకు వాళ్ళు సస్పెన్స్లోనే ఉంటారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా 10 గంటల ముందైతే వేరే ఏర్పాట్లు చేసుకుంటానికి అవకాశం ఉంటుంది అనేది ఉంటే, ఇక గుజరాత్ మాదిరిగానే ఇథియోపియా సింహాల భూమి. మోదీ అక్కడ పర్యటిస్తూ అక్కడ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగం. నాకు ఇక్కడ స్వస్థలంలో ఉన్నట్టే అనిపిస్తోంది మోడీ. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించిన ప్రధాని ప్రసంగం. ఇథియోపియా ఆఫ్రికాకు కోడలి అయితే భారత్ హిందూ మహాసముద్రానికి హృదయం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రాదేశిక శాంతి భద్రత అనుసంధానంలో భారత్ ఇథియోపియా సహజ భాగస్వాములు అని అన్నారు. బుధవారం మోదీ ఇథియోపియా పార్లమెంటు సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మరింత సమానత్వం, మరింత శాంతి సామరస్యాలతో కూడిన ప్రపంచం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలని ఉద్ఘాటించారు. ఇక ఆపరేషన్ సింధూర్ మీద మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన కొన్ని వ్యాఖ్యల మీద ఇక అందరూ ఇప్పుడు బాగా ఎక్కువ గరం అవుతున్నారు. ఆపరేషన్ సింధూర్ మొదటి రోజునే మనం ఓడిపోయాం అంటే యాక్చువల్గా రాహుల్ గాంధీ చేసే కొన్ని వ్యాఖ్యలను కానీ, లేకపోతే ఇలాంటి నాయకులు చేసే కొన్ని వ్యాఖ్యలను కానీ మరి సైన్యంలో ఆత్మస్థైర్యాన్ని లోపింపజేసే విధంగా ఉంటున్నాయి అనేది బీజేపీ వాదన. కేవలం బీజేపీయే కాదు, ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు. అసలు మిలిటరీ మీద ఇంత పెద్ద ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏముంది? అంతర్గతంగా ఉన్న వాటిని వాళ్ళు కూడా చూసి చూడనట్టుగా ఏమైనా తప్పులు జరిగినాయి. ఎందుకంటే యాక్చువల్గా దీని మీద ఏం జరుగుతుంది అని అంటే, సమర్థవంతంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేసి నరేంద్ర మోడీ కాబట్టి ఈ పని చేశాడు, గెలిపించుకొచ్చే ప్రయత్నాలన్నీ మోడీ కాబట్టి జరిగినాయి కానీ అని యువతల వాళ్ళు డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తుంటే దాన్ని తగ్గింపు చూపించే ప్రయత్నంలో కాంగ్రెస్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలే చేస్తుంది. ఇందులో ఈయన చాలా ఇంకా అది ఆమోదయోగ్యం కాని మాటే అనుకోవాలి. సైన్యాన్ని అంతమందిని తీసుకొచ్చి 12 లక్షల మంది సైనికులని ఆర్మీలో నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. వారిని వేరే పనికి వినియోగించాలని కూడా సూచించారంట. ఈయనకేం పని? వేరే సైన్యం ఎంతమంది ఉండాలి, ఎందుకు ఉండాలి, అది అంతా ఒక లెక్క ప్రకారంగానే ఉంటుంది. రాజకీయం లేకపోతే బతకలేని మనుషులు ఇప్పుడు సైన్యం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? అందులో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయాలా?
ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ నేత మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ మొదటి రోజునే మనం పూర్తిగా ఓడిపోయాం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. మే 7న అరగంట పాటు జరిగిన గగనతల యుద్ధంలో భారత్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ కూల్చివేసింది. దీంతో వైమానిక దళం మిగతా అన్ని యుద్ధ విమానాలను కిందకి దించేసింది. తర్వాత ఒకటి కూడా ఎగరలేదు. ఒకవేళ గ్వాలియర్, బంఠీడా, సిర్సా నుంచి యుద్ధ విమానాలను పంపించిన పాకిస్తాన్ కూల్చేసే ప్రమాదం ఉండటంతో వైమానిక దళం వెనక్కి తగ్గింది అని చౌహాన్ వ్యాఖ్యానించారు. ఒకటి అరా కూల్చినంత మాత్రాన అసలు ఓడిపోయాం అనేదాకా ఎందుకు మాట్లాడతారనేది అర్థం కాని పరిస్థితి. ఇక నిన్న తెలంగాణలో జరిగిన అద్భుతమైన పని, వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోర్టు దాకా వెళ్ళటం కావచ్చు, వాళ్ళని అనర్హులంగా ప్రకటించాలని ఆ 5గురిని నానా యాగి చేస్తున్న కేటీఆర్కి ఆల్మోస్ట్ ఆల్ మైండ్ బ్లాకింగ్ రిజల్ట్ వచ్చినట్టే చెప్పాలి. మరి దీని మీద మళ్ళీ కోర్టుకు వెళ్తాడేమో తెలియదు. ఎందుకంటే కాకపోతే వాళ్ళు ఫిరాయింపు చేశారనే దానికి గాను సరైన ఆధారాలు సమర్పించలేదని స్పీకర్ దాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చి వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని ప్రకటించేశాడు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన అనర్హత పిటిషన్లు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలను పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్ కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ 5గురు పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు పిటిషనర్లు సమర్పించలేదని తెలిపారు. వీరు బీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదిలేసుకున్నట్లేనని పేర్కొన్న పిటిషనర్లు ఆ విషయాన్ని నిరూపించలేకపోయారని స్పీకర్ చెప్పారు. పత్రికల్లో వార్తలు ధృవీకరించని టీవీ ఛానళ్ల వీడియోలు సమర్పించారు తప్ప చట్ట ప్రకారం నిలబడే ఆధారాలు చూపలేకపోయారు. యాక్చువల్గా మీడియాలో కూడా ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది, కానీ వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఏముండవు. ఆ వీడియోలను తీసుకొచ్చి ఇప్పుడు కోర్టులలో సబ్మిట్ చేసే ప్రయత్నం, కానీ ఇదిగో ఈ టీవీలో చెప్పారు, ఇదిగో ఈ పేపర్లో రాశారని ఆ పేపర్ కట్టింగ్లు ఆ వీడియోలు చూపిస్తే అవి ఆధారాలు అవుతాయా? ఇది గతంలో నుంచి ఉన్నదే. కాకపోతే వీళ్ళు మారారు అని చెప్పటానికి బాహ్య ప్రపంచానికి మొత్తానికి ఖచ్చితంగా తెలుసు. వాళ్ళు ఏఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచి ఫిరాయించి కాంగ్రెస్ పార్టీ వైపుకి ఆకర్షితులే ఇటు వెళ్ళారు. ఆ విషయం అయితే కనపడతానే ఉంది, బాహ్య ప్రపంచానికి మొత్తానికి తెలుసు. కానీ నిరూపించడానికి ఆధారం ఏది? ఈ విషయాన్ని పెట్టుకొని గతంలో కేసీఆర్ మొట్టమొదటిసారి గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీని, రెండోసారి గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టేయటానికి మొత్తాన్ని ఆకర్ష్ అని అందరినీ అవసరం ఉన్నా లేకపోయినా కూడా తీసుకుని పార్టీలను లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వాళ్ళ పార్టీకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఒకే రోజులో 3.11 లక్షల పైగా కేసులు పరిష్కారం. లోక్ అదాలత్కు అనూహ్య స్పందన. మొన్న 13వ తారీఖు జరిగిన లోక్ అదాలత్లో 3.11 లక్షలు కేసులు పరిష్కారం చేశారని. యాక్చువల్గా అప్పుడు అక్కడ పరిష్కారం చేసుకుంటానికి కొంతమంది అక్కడున్న వరకు అంగీకరించినా మళ్ళీ తిరిగి కేసుకే వెళ్తారు. అలాంటివి కూడా చాలా. ఇప్పుడు లోక్ అదాలత్ ఈరోజు కొత్తగా నిర్వహిస్తుంది ఏం కాదు, ఎప్పుడు ఇదే జరిగేదే. అక్కడ ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటారు, మళ్ళీ వెళ్ళి కేసుగానే కంటిన్యూ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక హిడ్మా ఎన్కౌంటర్పై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించండి. నిన్న హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. మావోయిస్టు నేత మడ్వి రాజే అలియాస్ రాజక్క, మరో 4 నక్సల్స్ ఎన్కౌంటర్పై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని బుధవారం హైకోర్టు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ మెజిస్టీరియల్ విచారణపై పిటిషనర్కు అభ్యంతరం ఉంటే సెషన్స్ జడ్జిని ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కోర్టు ముందు ఉంచారు. ఆ తీర్పును అధ్యయనం చేసి రావాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది. ఇక రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తివేయాలి. ఢిల్లీలో ఏపీ ఎంఆర్పిఎస్ ధర్నా. ఉన్న 50%కే ఎటుగాని పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ఉన్న ఇవి మొత్తం.
ఇక దీంతో పాటుగా ఆ 50% నిబంధన ఎత్తేస్తే ఇక టోటల్గా ఎవరికి కావాల్సినంత వాళ్ళు పెట్టుకుంటారు. 100% రిజర్వేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇక విశాఖలో ఐటీ భవనాల నిర్మాణానికి ఎందరూ దరఖాస్తు చేశారు? భూ కేటాయింపు విధానం ఏమిటి? పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఐటీ హబ్ బాగా వస్తున్న కారణానికి అక్కడ వాళ్ళకందరికీ భవన సముదాయాలు నిర్మాణం చేయడానికి రహేజా గ్రూప్ ముందుకు వచ్చింది. వాళ్ళకి కూడా దాదాపుగా 27 చేంజ్ ఎకరాలు వాళ్ళకి కూడా కేటాయించారు. తక్కువ ధరకి ఇచ్చారు. వీళ్ళకి ఐటీ కంపెనీలకు ఇచ్చినట్టు 90 పైసలకి ఇవ్వకపోయినప్పటికీ గాను వాళ్ళకి తక్కువ ధరకే ఇచ్చారు. ఆ తక్కువ ధరకి ఇచ్చిన దాని మీద కోర్టుకు వెళ్తే దాని మీద నిన్న వచ్చింది. విశాఖపట్నం మధురవాడలోని ఐటీ హిల్స్ 3 వద్ద ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య నివాస భవనాల సముదాయాన్ని నిర్మించేందుకు రహేజా కార్పొరేషను 27.10 ఎకరాలను కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్లుపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, భూ కేటాయింపులో అనుసరిస్తున్న విధానం ఏమిటో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణకు 2 వారాలు వాయిదా వేసింది. కలెక్టర్స్ మీటింగ్ గురించి ఇందాక చెప్పుకున్నాం. ప్రజలు మెచ్చాలి అని ఈ పేజీ నిండా అదే వేశారు. ఇక ఏపీలో విద్యా విధానం బేష్. మాతృభాష ఆధారిత భాషల విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆదివాసీ భాషల్లో కూడా చిన్న చిన్న పుస్తకాలను ప్రణాళిక రూపొందించారని యునెస్కో ప్రశంసించింది. ఏపీలో లిపి భాష మధ్య సంబంధాలు డిజిటల్ సంసిద్ధత అత్యధిక స్థాయిలో ఉందని తెలిపింది. యాక్చువల్గా తెలుగుని మర్చిపోయే పరిస్థితులు వచ్చాయి. మాతృభాష అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ ఆదివాసీలు వీళ్ళకి వేరే భాషలు ఉంటాయి. వాళ్ళు గోండి కావచ్చు, మిగతా ఇతరత కోయ భాష, అట్లా లిపి లేని భాషలు చాలా ఉన్నాయి. వాటిల్లో కూడా కొంత వాళ్ళకి అదే మాతృభాష కాబట్టి దాన్ని కూడా కొన్ని సమన్వయం చేసుకొని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందుకు యునెస్కో ప్రశంసలు లభించాయి. ఉపాధిలో అక్రమాలకు అడ్డుకట్ట. పని దినాల పెంపు హర్షణీయం. ఏపీకి అదనపు తోడ్పాటు ఇవ్వండి లావు. యాక్చువల్గా ఉపాధి హామీ పథకానికి మొన్న పేరు మార్చారు. వికసిత్ భారత్ రామ్జీ అనే పేరుతోటి వచ్చిన దాంట్లో ఇక విధానాలు కూడా మార్పు జరిగింది. పని దినాలు పెంచినప్పటికీ గాను గతంలో అయితే మరి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దానికి నిధులు అది విడుదల చేసేది. ఇప్పుడు 60-40% వాటాలు వేశారు. కేంద్రం 60% ఇస్తే 40% వాటాలు వేస్తారని. దీనికి అంతటికీ కూడా పేరు మార్పు వెనక కూడా ఒక పెద్ద దురుద్దేశం ఉందనేది కాంగ్రెస్ నాయకుల వాదన. ఆల్మోస్ట్ అలాగనే అప్పుడు గాంధీజీ పేరుని మార్చి మరీ ఇక్కడ దాకా తీసుకొని వచ్చి వేరే పేరు పెట్టాల్సిన అవసరం ఏముందనేది అయితే కనపడలేదు. ఇప్పుడు మరి కొంతమంది వాదిస్తున్నట్టు కరెన్సీ నోట్ల మీద ఉన్న గాంధీ బొమ్మను కూడా తీసేస్తారేమో అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో ఇక 40% వాటా ఇప్పుడు రాష్ట్రాలు భరించాలంటే గ్యారంటీగా ఇక ఆ పథకం అటకెక్కిపోవటమేగా. అందుకని దాన్ని కొంచెం జాగ్రత్తగా చూడాలి అనేది ఇక్కడ కనపడుతోంది. ఇక సాక్షి పత్రికను ఒకసారి మనం ఇది ఇందాక నుంచి రావడం లేదు. ఇక మెడికల్పై మహోద్యమం. కోటి గళాల సింహగర్జన. కోటి గళాలు కాదు, కోటి సంతకాలు. అదే కదా, అప్పుడు 1,000,000 మంది వచ్చి వాళ్ళు ఎన్నికెడితే నిలబడ్డారని ఏం లేదు అక్కడ. ఆ సంతకాలు ఎలా చేశారు, ఎందుకు వచ్చినాయి అనేది తెలియదు. ఈ రోజున యాక్చువల్గా మరి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలిసే కార్యక్రమం ఈరోజు 17 అన్నారు, 18కి మార్చుకున్నట్టుగా తెలిసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఒప్పుకోం. చంద్రబాబు సర్కారు నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ సమరభేరి. ఇందులో సగం నిజం సగం అబద్ధం లాగా వీళ్ళు టోటల్గా పూర్తి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం. యాక్చువల్ గోబెల్స్ ప్రచారం అంటే ఇది.
పీపీపీ విధానం అంటే అందులో ప్రైవేటు అనే ఒక పేరుంది కాబట్టి ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. నిర్మలా సీతారామన్కు కూడా ఇదే చేసే ప్రయత్నం చేస్తే ఆవిడ కూడా తిప్పికొట్టింది. మీరు నన్ను మభ్య పెట్టకండి, నన్ను తప్పుదోవ పట్టించకండి, అట్నే ప్రజలను కూడా తప్పుదోవ పట్టించొద్దు అని. ఆ తర్వాత అమిత్ షా భేటీ కోసం ప్రయత్నాలు కూడా చేశారని, అదేం కుదరలేదు అనేది కూడా కొంత వార్తలు ఏదో బయటకు వచ్చాయి. నేడు కోటి సంతకాలు గవర్నర్కు అందజేయనున్న వైఎస్ జగన్. ప్రభుత్వ కుట్రపై ఉవ్వెత్తున ఎగసిన నిరసన జ్వాల. స్వచ్ఛందంగా సంతకాలు చేసిన అన్ని వర్గాల ప్రజలు. ఇక్కడే అసలు అయినది వచ్చేది, వాళ్లే పెట్టుకున్నారు సంతకాలు అనేది మాత్రం అందులో సుస్పష్టంగా కనపడుతుంది. ఇక 99 పైసలకి 27.10 ఎకరాల, అది 99 పైసలు అనేది అది శుద్ధ అబద్ధం. రహేజా కార్పుకు భూ కేటాయింపులపై హైకోర్టు విస్మయం. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువ ధరకు భూములు ఇస్తారా? దరఖాస్తు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చారా? ఇంత తక్కువ ధరకు భూములు ఇస్తే మిగిలిన కంపెనీలు ముందుకు రాలేదా? వస్తే అన్ని కంపెనీలకు ముందుకు వచ్చాయా? ప్రభుత్వం విధానం ఏమిటి అనేది తిరిగి కౌంటర్ వేయమన్నారు. అంతే, అక్కడ జరిగింది, అంతకు మించి ఏం లేదు. ఇక రాష్ట్రాలపై భారం మోపి ఉపాధిని ఎత్తేసే కుట్ర. ఇది విబి జీరామ్జీ పథకం, రోజ్గార్ పథకం కింద కొత్త బిల్లుతో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం, పేదల హక్కులకు భంగం. ఈ బిల్లును జేపీసీకి పంపాలి. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. అవకాశం దొరికిందనుకుంటా ఆయనకు మాట్లాడటానికి. దీని మీద నిన్న లావు కృష్ణదేవరాయలు కూడా మాట్లాడుతూ 40% మీరు ఏమైనా చేసుకోండి, ఆ 40% ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరాయించే స్టేటస్లో లేదు కాబట్టి కనీసం మా రాష్ట్రానికి కన్నా అమెండ్మెంట్ చేయండి అని ఏదో కోరుతా ఉన్నారు. ఇక ఇంతకుముందు 90% కేంద్ర ప్రభుత్వం, 10% మరి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునేవి. ఇప్పుడు 64-40% చేస్తే ఇక ఖచ్చితంగా అది అటకెక్కుతుందని అందులో ఒక నిజమైతే ఉంది. ఇది ఇందాక చూసాం, అన్నీ చేసి అధికారులపై నిందల. మన పాలన జనం మెచ్చడం లేదు. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు. ఇక బేరం కుదిరితేనే బిల్లు. పేదల ఇళ్ల నిర్మాణం ఏజెన్సీలకు సర్కారు 80 కోట్లు బకాయి. డిమాండ్ చేసినంత కమిషన్ ఇచ్చే కంపెనీలకు బిల్లులు మోక్షం. ఇది గతంలో వీళ్ళు చేసిన పనే. వీళ్ళు గతంలో బిల్లులు ఎవరికి ఇచ్చారు? ఎంతమంది బిల్లులు ఆపేసి ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి మరి పులివెందుల పర్యటనకు వెళ్ళినా కూడా ఈ బిల్లుల వాళ్ళ గోలే కదా జరిగింది అక్కడ. ఆ రోజున ఆ కిటికీ అద్దాల మీద దాడి కావచ్చు, అందరూ గట్టిగా అరుచుకొని జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిపోయి. నాకు ఈ ఫోటో చూసిన తర్వాత మళ్ళీ ఒకటి గుర్తొచ్చింది. ఇదిగో మళ్ళీ వైఎస్ఆర్ బొమ్మని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్న పథకాలన్నిటికీ వైఎస్ఆర్ పేరు ఎత్తేసి, వైఎస్ఆర్ ఫోటో ఎత్తేసి, జగన్మోహన్ రెడ్డి పేరు, జగనన్న గోరుముద్ద ఇట్లాంటివన్నీ పెట్టుకుని జగన్ ఫోటోని వేసుకున్నాడు. వైఎస్ఆర్ ఫోటో లేదు. ఇప్పుడు అసలు ఏకంగా విగ్రహమే చేసి పెట్టారు. ప్రభుత్వ వైద్యం ప్రజా హక్కు అని బండికి ఒక ఇది కట్టి పైన వైఎస్ఆర్ విగ్రహం పెట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అతిపెద్ద కుంభకోణం. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ విజిటింగ్ ప్రొఫెసర్స్ అన్నమాట రాజకీయాలకి. జగన్మోహన్ రెడ్డికి చెవులు కుస్ అని వాళ్ళకి ఏం చెబుతారో తెలియదు. బయటకు వచ్చి వీళ్ళ వాగుడు వీళ్ళు వాగుతారు. ప్రైవేటీకరణ తర్వాత 2 ఏళ్ల జీతాల చెల్లింపు మరో పెద్ద స్కామ్. అది ప్రభుత్వంది కాబట్టి పీపీపీ విధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్న ఎయిర్పోర్ట్లన్నీ ఆ పీపీపీ విధానంలో నిర్మించబడ్డాయే. బెంగళూరు ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్న ఈ నేషనల్ హైవేలు మొత్తం ఆ పీపీపీ విధానంలోనే తయారైనయే. మరి వాటిని ప్రైవేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమి ఇబ్బంది పడుతున్నాడు వాటిల్లో? వీటన్నిటినీ చూసుకున్న తర్వాతనే కదా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి ఒక మాట వస్తుంది, అది తప్పో ఒప్పో దాన్ని ప్రచారం చేసి ఉధృతంగా దాని మీద వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు బయటకు వచ్చే పరిస్థితి ఏం కనిపించటం లేదు. దానికోసం అని చెప్పి వీళ్ళు ఏదో ఒక కార్యక్రమం కావాలి, ఈ 1,00,00,000 సంతకాల కార్యక్రమం ఒకటి చేపట్టారు.
ఇవండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనకున్న అసలు వాస్తవాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.